ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు 21వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆమెన్. యేసయ్యకు కాపలాదారులుగా 4 మంది సైనికులు ఉన్నారు. ఆయన పై వస్త్రములను పంచుకుంటున్నారు. సైనికులు వస్త్రములు పంచుకుంటారని లేఖనములలో ముందుగానే వ్రాయబడి ఉన్నది. యేసయ్య జననము, మరణ, పునరుద్ధానములు అన్నీయు లేఖనములు నెరవేర్పుకై జరుగుతున్నవి. యేసయ్యకు తెలుసు తన తండ్రి చిత్తానుసారముగా ఆయన ఈ లోకానికి వచ్చాడని, కన్యమర్య గర్భమున జన్మిస్తాడని, సిలువ వేయబడాలని, ఆయన పై వస్త్రములు పంచుకుంటారని సమస్తము ఎరిగిన దేవుడు శరీర బాధనంతటిని భరించినారు. యేసయ్య నా పాప విమోచనకై బాధలన్నీ భరించారు, వేదనంతా సహించారు. తన రక్తాన్ని మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ధారలుగా కార్చినారు. మన కఠినమైన హృదయాలను మార్చడానికి, మన యొక్క చెడు ఆలోచనలు, మన యొక్క చెడ్డ క్రియలు, మన యొక్క క్రూర స్వభావాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న అసూయను తీసివేయడానికి, మనలో ఉన్న కక్ష స్వభావాన్ని తీసివేయడానికి, మనలను నీతిమంతులుగా చేయడానికి, మనలను పరలోకానికి వారసులుగా చేయడానికి, మనలను నరకము నుండి తప్పించడానికి యేసయ్య సిలువలో బలి అయినారు. ఆయన పడిన వేదన, బాధను గుర్తు చేసుకొని ఇప్పుడే మన చెడు తలంపులు, క్రూర స్వభావాన్ని, అసూయను, కఠినమైన మనస్సును వదిలిపెడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.